హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బేక్డ్ పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని చూపించిన కూరగాయలన్నీ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆరిగానో, కొద్దిగా టమాటో అండ్ కొద్దిగా పాలకూర కూడా వేసి అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత అంతా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ తీసుకొని అది బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసి అవి కూడా బాగా కలిపేసుకొని అందులో వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో బాయిల్ చేసుకున్న పాస్తా, మీరు పాస్తా అన్న వేసుకోండి, పెన్ని ఏదైనా వేసుకోండి. దాని మీద ఇందాక మనం రెడీ చేసుకున్న కూరగాయల మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి దాని మీద ఇది క్రీమ్ చీజ్, ఇది నా మొజరెల్లా చీజ్ కాదండి, ఇది క్రీమ్ చీజ్ వేసేసి ఒక 180 డిగ్రీస్లో ఒక 15 మినిట్స్ బేక్ చేశాను అంతే. సో చూసారు కదా, టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోతుంది. మంచిగా దాన్ని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ రెగ్యులర్గా